సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కృష్ణా జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఒక షోలా సాగింది. కేవలం 15 నిమిషాల్లోపే రైతుల పరామర్శను ముగించారు. అది కూడా ముగ్గురు అన్నదమ్ములకు చెందిన ఒక్క పొలాన్ని మాత్రమే పరిశీలించారు. ఫోటోలు, వీడియో ఫోజులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇతర రైతుల దగ్గరికి రానివ్వలేదు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళా రైతులను పోలీసులు పక్కకు లాగేశారు. దీంతో స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ రేంజ్లో దెబ్బతిన్న వరి పొలాలని పరిశీలించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలంలో వరి పొలాలని పరిశీలించడానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. దెబ్బతిన్న పంటను పరిశీలించేందుకు వరి పొలంలోకి దిగారు. అయితే పవన్ కళ్యాణ్ చుట్టూ సినిమాలో మాదిరి ఓ 4-5 వీడియో కెమెరాలు, ఫోటో కెమెరాలు, డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. పవన్ వరిచేలో అడుగుపెట్టిన దగ్గర నుంచి రైతులను పరామర్శించేంత వరకు ఓ రేంజ్లో హడావిడి చేశారు. సినిమాల్లో మాదిరి కట్, యాక్షన్ చెప్పకపోయినా కెమెరాల ముందు పవన్ యాక్టింగ్ ఇరగదీశారు. పవన్ కళ్యాణ్ గురువారం కృష్ణా జిల్లా కోడూరు మండలం కృష్ణాపురంలో పర్యటించారు. ఈదురుగాళ్లకు నేలవాలిన 5 ఎకరాల వరి పొలాన్ని పరిశీలించారు. ఆ పొలాన్ని సాగు చేస్తున్న అన్నదమ్ములు రమేష్, వెంకటేశ్వరరావు, శివరామకృష్ణను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అప్పులు చేసి వరి సాగు చేస్తున్నామని, తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయామని వారు వివరించారు. అనంతరం తీర ప్రాంతంలో ముంపు బారిన పడిన వరి పొలాల డ్రోన్స్ విజువల్స్ ని పవన్ వీక్షించారు. అదే సమయంలో కొందరు మహిళా రైతులు తమ సమస్యలను పవన్ కు చెప్పుకునేందుకు రాగా పోలీసులు వారిని నెట్టివేశారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఒక రైతు కుటుంబంతో మాట్లాడితే అందరి సమస్యలు ఎలా తెలుస్తాయని మండిపడ్డారు. మా ఓట్లు కావాలి గాని మా సమస్యలు చెప్పుకుందామంటే తోసేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన యావత్ ఫోటో పోజులకే ప్రాధాన్యమిచ్చారని స్థానికులు మండిపడుతున్నారు. మీడియా ప్రతినిధులు కాకుండా ప్రత్యేకంగా వచ్చిన కొందరు వీడియో, ఫోటో కెమెరాలతో చిత్రీకరిస్తుండగా మరికొందరు 3 డ్రోన్ కెమెరాలతో హడావిడి చేశారు. తమను పట్టించుకోకుండా అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద రోడ్డు పక్కన పళ్ల వ్యాపారులతో ఫోటోలకు పోజులివ్వడంతో స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.